నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సభలో దుమారం. వెనక్కి తీసుకోవాలని శ్రీధర్ బాబు డిమాండ్. సభ వాయిదా. సభ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఏం మాట్లాడానో చెప్పాలన్న జగదీష్ రెడ్డి. అందరికీ సమాన హక్కులు ఉన్నాయని ఉద్ఘాటన. టీఆర్ఎస్ పాలనంతా అప్పులు, అవినీతి, అక్రమాలే అన్న కాంగ్రెస్. తొలి 10 ఏళ్లలో రాష్ట్రం చీకటి యుగంగా మారిందని విమర్శ. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే ప్రతినిధులు. త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్న నేతలు. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం. గ్యాస్ ట్యాంకర్ ఢీకొని 7గురు దుర్మరణం. స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సభలో దుమారం రేగింది. ఈ సభ అందరికీ సమాన హక్కులు ఉన్నాయన్న జగదీష్ రెడ్డి అందరి తరఫున పెద్ద మనిషిగా స్పీకర్గా కూర్చున్నారని, ఈ సభ మీ సొంతం కాదని వ్యాఖ్యానించారు. సభ సంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడారని జగదీష్ రెడ్డిని ఉద్దేశించి స్పీకర్ అన్నారు. స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డితో పాటు ఆయన పార్టీ క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. స్పీకర్ను ఏకవచనంతో సంబోధించిన జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. 1 మినిట్ అస్థానానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష. నన్ను ప్రశ్నించడం ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుకకు తీసుకోవాల్సిందే. ఈ రోజు చేర్ని దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. అహంకారంతో మాట్లాడకూడదు అధ్యక్ష. క్షమాపణ చెప్పాల్సిందే. ఈ రోజు చేర్త దూషణలు చేస్తూ బెదిరించే కార్యక్రమం చేస్తూ ఈ రోజు వారు చేసిన మాటలు విషయంలో తప్పకుండా జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు ఆ మాట వినండి. జగదీష్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడిండు? సభలో అందరు సభ్యులకు సమానమైన హక్కు ఉంటుంది. సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకు, సభ అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా సమానమైన హక్కు ఉంటుంది అని చెప్పి జగదీష్ రెడ్డి గారు అన్నారు. దాంట్లో ఎంత మాత్రం జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష మీరు వాళ్ళని కూర్చోబెట్టినా మైక్ ఇస్తే మాట్లాడతారు అధ్యక్ష. అధ్యక్షుడి బాధ్యత సభను ఆర్డర్లో పెట్టడము. సభ ఆర్డర్లోనే అందరూ కూర్చుంటేనే ఒక సభ్యుడు మాట్లాడాలి. నేను సభా సాంప్రదాయాన్ని నేను మాట్లాడుతున్నా. స్పీకర్ గారి పవర్స్ గురించే నేను మాట్లాడుతున్నా. స్పీకర్ గారి ఆదేశాల ప్రకారం అందరికీ మాట్లాడా. నేను అదే ప్రశ్నించదలుచుకున్నా. స్పీకర్ గారి అధికారాలకు సంబంధించే మాట్లాడదలుచుకున్నా. నేను ఆర్డర్లో పెట్టండి మీ అధికారం ప్రకారం, ఆ తర్వాత నేను మాట్లాడతాను అధ్యక్ష. మా యొక్క సంపత్ కుమార్ సభ్యుడు పేపర్ ఇటు పైకి ఎసిరేసినందుకే ఆయనకు శాస్త్రీయ సభ్యత్వం రద్దు చేసే విధంగా సస్పెండ్ చేసిన అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారిని తక్షణ సస్పెండ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష.
శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరిగింది. సభలో ధన్యవాద తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీర్మానాన్ని ప్రతిపాదించగా ఎమ్మెల్యే వేముల వీరేశం బలపరిచారు. గత ప్రభుత్వ పాలనలో గురుకులాలను పట్టించుకోలేదన్న ఆది శ్రీనివాస్ నిరుపేదల భూములు మాయం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కూలిపోవాలని బీఆర్ఎస్ కుట్ర చేస్తుందన్న ఆది శ్రీనివాస్ కమిషన్లు తీసుకుంటున్నామని మాపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీసీ కులగన జరుగుతుంటే వైపు బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ ఈ సభలో ఉన్నటువంటి ఇతర పెద్దలు ప్రతినిత్యం మాట్లాడేటువంటి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ అసలు ఈ బీసీ కులగనలో పాల్గొనకపోవడాన్ని ఏమన్నా అధ్యక్షాన్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు బలిన వర్గాలపైన ఇంత చిన్న చూపాన్ని అడుగుతున్నాం. ఓవైపు బీసీ కులగన జరుగుతుంటే అందులో వాళ్ళు చేరి వాళ్ళ యొక్క వివరాలు చెప్పి దీనికి ఊతం ఇవ్వాల్సినటువంటి వీళ్ళు అందులో పాల్గొనకుండా ఇంకా ప్రతినిత్యం విమర్శలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వాన్ని కానీ బదనం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరికాదన్నమాట అనేక సందర్భాలు చెప్పినాం. స్టేచరు ప్రజలు ఇస్తారు అధ్యక్ష. ఆ స్టేచర్ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతున్నా ఆ 4 మెంబర్స్ ఫ్యామిలీ వల్లనే కదా ఈ రాష్ట్రం అనేక ఇబ్బందులు పడ్డది. అలాంటిది మీరు మాకు నీతులు నేర్పుతారు అధ్యక్ష. ఏమనంటే కమిషన్ అంటున్నారు అధ్యక్ష. నిన్న రోజు మాట్లాడినప్పుడు కమిషన్ కాకతీయ, కమిషన్ కాళేశ్వరము, కమిషన్ మిషన్ భగీరథ, కమిషన్ చేపలు బర్రెలు గేదెలు, కమిషన్ ఈ కార్ రేసింగ్, కమిషన్ కరెంటు విద్యుత్ కొనుగోలు ఒప్పందం. ఈరోజు ఇంకో మాట కూడా అనవలసి వస్తుంది అధ్యక్ష. కమిషన్ కల్వకుట్ల కుటుంబం కూడా మేము అనడానికి కోసం 4 మెంబర్స్ ఫ్యామిలీ వల్ల ఇబ్బంది అయిందని చెప్పడానికి కోసం మేము ఏం వెనక్కి రాము అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా నిందిస్తే మేము కూడా కమిషన్ 4 మెంబర్స్ ఫ్యామిలీ కల్వకుంట అనడానికి కోసం కూడా ఆ నలుగురి అవినీతి అక్రమాల వల్ల ఈ 7 లక్షల కోట్ల అప్పుకైన అంశాన్ని కూడా తప్పనిసరిగా ఈ ద్వారా తీసుకోపోతాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితికి మార్చుకున్న రోజే తెలంగాణ ప్రాంత ప్రజల పేగుబంధం తెగిపోయింది. అందుకే ఈ రాష్ట్రంలోకి ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వచ్చిండ్రు. లోక్సభ ఎన్నికల్లో కూడా మా పార్టీకి బుద్ధి చెప్పిండ్రు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏం జరిగిందో మీ అందరూ కూడా తెలుసు అధ్యక్ష. శాసన మండలిలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రభుత్వాన్ని కడుతూ మహిళలకు సదుపాయం కావాలని 500 సబ్సిడీ ఇస్తున్నట్టు. లండన్ కాదు కదా, భారతదేశంలో ఏదంతో నగరంతో కూడా పోటీ పడలేని పరిస్థితికి దిగజార్చేశారు. ఇవాళ హైదరాబాద్ని RRR తీసుకొచ్చి ఆనాడు గొప్ప యాక్టివిటీ అధ్యక్ష. ఇవాళ వాడుతున్నటువంటి రింగ్ రోడ్ అవుతుందో రాజశేఖర రెడ్డి గారు, దివంకర్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి మొక్క కానుక. దానివల్ల హైదరాబాద్కి శోభ వచ్చింది. దానివల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందింది. సమూలంగా హైదరాబాద్ చుట్టూ ఉండడం వల్ల సమూలంగా ధరలు పెరిగినాయి, రైతులకు లాభం జరిగింది. ఆ దశగానే RRR రోడ్ వస్తూ ఉంది అధ్యక్ష. 4th సిటీ అధ్యక్ష. ఈ దేశంలో మురిపించదగ్గటువంటి 4th సిటీని రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది. ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దబోతా ఉంది. మూసీ గురించి పెద్దలు మాట్లాడినారు. ఎందుకు మూసీ ప్రక్షాళన శ్రీకారం చుట్టాం అధ్యక్ష? హైడ్రా ఎందుకు తీసుకొచ్చాం అధ్యక్ష? హైదరాబాద్ ఈజ్ అ సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్. సుందరమైన సిటీ. ఆనాడు నిజాం ప్రభువు ఇన్ని చెరువులు ఎందుకు తగ్గించారు అధ్యక్ష? సస్యశ్యామలం హైదరాబాద్ని కబ్జా కోరులోకి వెళ్ళిపోతే దాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఎంత గొగ్గోలు అధ్యక్ష. ఎక్కడ లేని ప్రచారాన్ని ఇచ్చి ఒక బృహత్తరమైన కార్యక్రమానికి బ్రేక్ వేసే ప్రయత్నం చేసినారు. మూసీ అధ్యక్ష, మూసీ పరివాహక ప్రాంతంలో కుటుంబాలు ఉంటా ఉన్నాయి, బీద కుటుంబాలు. దోమలు ఈగలతో భేదపడుతూ అక్కడే ఉంటా ఉన్నారు. వారికి రీహాబిలిట్ చేసే విధంగా 18,000 ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటువంటి బృహత్తరమైన కార్యక్రమాలు తీసుకున్నాం. ఇలా 80% మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నారు. స్వచ్ఛందంగా మేము వెళ్ళిపోతాం, మాకు సురక్షిత ప్రాంతాలు ఇవ్వని కోరుతా ఉన్నారు. మూసీ ఎవరి కోసం అధ్యక్ష? 1912లో ఒక గొప్ప వాన పడితే హైదరాబాద్లో ఆనాడు 80,000 జనాభా ఉంటే 24,000 జనాభా కొట్టుకుపోయినటువంటి సందర్భం. ఇది చరిత్ర. ఒక నయా పూలు తప్ప అన్ని పూలు కొట్టుకుపోయినాయి ఆనాడు. అలాంటి గొప్ప వర్షం ఇవాళ ఇక్కడ పడితే మన పరిస్థితి ఏంది? దానికోసం అధ్యక్ష మూసీ ప్రక్షాళన. ఇలా ఎన్విరాన్మెంటల్గా హైదరాబాద్ బాగుంటే పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష. విదేశీ పెట్టుబడులు ఎవరు, విదేశీ సంస్థలు ఎప్పుడు ఎక్కడ రావాలన్నా ప్రాణ భద్రత చూస్తారు. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు అడిగేది సెక్యూరిటీ ఏంటి, అక్కడ ఆ సిటీ యొక్క భద్రత ఏంటని అడుగుతారు అధ్యక్ష. ఆ తర్వాత వారు పెట్టుబడులకు వస్తారు. ఇలా మూసీ ప్రక్షాళన సజావుగా జరిగి హైదరాబాద్ పాత చెరువులంతా పునరుద్ధరించబడితే హైదరాబాద్ అంత గొప్ప నగరం ఈ దేశంలో ఇంకోటి ఉండదు అధ్యక్ష. మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అటెన్షన్ డైవర్షన్ చేసే పాలిటిక్స్ ఇవాళ ఆడుతూ ఉన్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కింద ప్రజలంటూ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుసు వీళ్ళు ఏం చెప్పిండ్రు, మరి ఇప్పుడు ఏం వస్తున్నది. వీళ్ళు 100 రోజుల్లో ఇస్తామని ఎందుకు చెప్పిర్రండి? మరి ఇప్పుడు 15 నెలలు అయింది, 100 రోజుల్లో ఎందుకు చెప్పాలండి? మా 5 సంవత్సరాల కాలంలో మేము హామీలు చేస్తామని చెప్పేది ఉండే అప్పుడు వాళ్ళు. మేము అడుగుతున్నది అదే, మీరు 100 రోజుల్లో చెప్పిర్రు కాబట్టే, మీరు 100 రోజుల్లో ఇస్తామని, 100 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 100 రోజుల్లో మీరు 15,000 రైతు భరోసా ఇస్తామని, మీరు సన్నవడ్లకు బోనస్ ఇస్తామని, మీరు తులం బంగారం ఇస్తామని, మీరు 5 లక్షల విద్యార్థులకు భరోసా కార్డు ఇస్తామని, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి 100 రోజుల్లో ఇస్తామని, మీరు స్కూటీలు ఆడపిల్లల స్కూటీలు ఇస్తామని, మీరు ఇవన్నీ కూడా 100 రోజుల్లో ఇస్తామన్నారు. కాబట్టే ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు బాధ్యత ఉన్నది, మేము అడుగుతా ఉన్నాం. అది కూడా శాసనసభ వేదికగా అడుగుతా ఉన్నాం. మేము ఇంకెక్కడ అడగాలి ప్రభుత్వాన్ని, ఎక్కడ ప్రశ్నించాలి మేము ప్రభుత్వాన్ని? డెఫినెట్గా శాసనసభ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం. మేము ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేసి స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని ఇవాళ డ్రామాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మా జగదీశ్వర్ రెడ్డి గారు కానీ మేము కానీ ఎన్నడూ కూడా స్పీకర్ గారిని అవమానపరిచే విధంగా వ్యవహరించలేదు, వ్యవహరించం కూడా. మాకు ఆ ఉద్దేశమే లేదు. మేము కూడా ఆయనకు ఏకగ్రీవంగా స్పీకర్ కావటానికి మేము సహకారం చేసిన వాళ్ళం. మాకు కూడా ఆయన స్పీకరే, మా అందరికో తండ్రి లాంటి వారు ఆయన. అదే మాట చెప్పినాం మేము. ఈ శాసనసభ, జగదీశ్వర్ రెడ్డి గారు అన్నది ఈ శాసనసభ అందరిది, అందరికీ సమాన హక్కులు ఉంటాయి, మా అందరి తరఫున మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు అన్న మాట మాట్లాడిండు. దాంట్లో తప్పేం మాట్లాడిండండి? వీళ్లకు ఆడలేక పాత గజ్జలు అన్నట్టు వాళ్ళు చెప్పిన హామీలు అమలు చేయలేక అసెంబ్లీలో ఎక్కడ నిలదీస్తున్నారో అని చెప్పి దానికి సమాధానం చెప్పలేక ఇవాళ స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని ఇవాళ ఇటువంటి డ్రామాలు చేస్తూ ఉన్నారు. కానీ అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పి వాళ్ళకి నేను హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఏమన్నా మా జగదీశ్వర్ రెడ్డి గారు ఏమన్నా తప్పు మాట్లాడితే కదా, ఏమన్నా అన్పార్లమెంటరీ మాట మాట్లాడితే కదా క్షమాపణ అనే టాపిక్ వస్తుంది. చూడండి, మీరు లైవ్లో చూడండి, మళ్ళీ ఒకసారి మీరు ప్లే చేసి చూడండి. ఆయన అక్షరాలు అన్నది ఏంటంటే, సార్ ఈ శాసనసభ అందరిది, ఇక్కడ అందరం సమానమే, అందరికీ సమాన హక్కులు ఉంటాయి, మా అందరి పక్షాన మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు, మీరు మా హక్కులు కాపాడే బాధ్యత మీ మీద ఉన్నదే అన్నాడు. దాంట్లో తప్పేముందండి? కాబట్టి తప్పు ఉంటే ఏమని అనొచ్చు, ఏమీ అనలేదు ఆయన. ఇంకెక్కడొస్తుందండి ఆ క్వశ్చన్? థ్యాంక్ యూ. నియోజకవర్గాల పునర్విభజనతో వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు ఉద్దేశించిన సమావేశానికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానించారు. ఈ మేరకు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని తమిళనాడు మంత్రి టీకే నెహ్రూ సహా పలువురు ఆ శాఖ ఎంపీలు కలిశారు. ఈ నెల 22న స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాలని కోరారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాల మీద పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి ఈ నెల 22 తారీఖు నాడు చెన్నైలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 22 తారీఖు నాడు దేశ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి రమ్మన్నారు. ఆ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడానికి వారు ఆహ్వానించారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకత్వంతో మాట్లాడి ఈ సమావేశానికి హాజరయ్యి దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి అవసరమైన కార్యాచరణను మేము చేపట్టడం జరుగుతుంది. ఈ సమావేశానికి పార్టీ అనుమతి తీసుకున్న తర్వాత హాజరయ్యి ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. I have to take permission from my party. In principle, I have agreed to attend the party, but I have to take permission from my party. Regarding Government of India and Bharatiya Janata Party is conspiring against southern states in the name of delimitation. Delimitation is going to limitation for south. This is not delimitation, this is a limitation for south. At any cost, we are not going to accept that limitation. We are paying more tax than North India. We are more entrepreneurs.
We are contributing everything for the nation. But Bharatiya Janata Party wants to settle score against South India. Why? Because South Indians are never allowed to grow Bharatiya Janata Party. Kerala, Tamil Nadu, Telangana, even Karnataka also they have defeated. They don't have any representation in Andhra Pradesh. That is why they wanted to settle a score. This is called vendetta politics. We are not going to allow government of India headed by Bharatiya Janata Party or NDA. They are conspiring against the South. I am welcoming Mr. Stalin. He has initiated this discussion. He is going to organize a meeting against all these conspiracies. Congress party in principle have agreed to attend this meeting. Then finally I have to take a permission from my high command. Then definitely I will attend that meeting. సార్ నిన్న తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి బట్టి జానారెడ్డి ఇద్దరు కూడా అఖిలపక్ష మీటింగ్ కోసం లేఖలు రాశారు. దీనికి సంబంధించి కూడా మీరు డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇందులో చర్చించదలుచుకున్నాము. అందరి అభిప్రాయాలు తీసుకోదలుచుకున్నాము. 22 తారీఖు నాడు తమిళనాడులో మేము వెళ్ళి మాట్లాడే లోపల తెలంగాణలో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణలో ఉండే అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకోదలుచుకున్నాం. ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. సౌత్లో దక్షిణాదిలో ఉండే అన్ని రాష్ట్ర ప్రజలకు నష్టం. ఇది పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన సందర్భం. తప్పకుండా పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తాం, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ సౌత్. ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ Bharatiya Janata Party leaders in Telangana. Why? Because they have to take responsibility to protect our rights. So I have told my Deputy Chief Minister and Mr. Jana Reddy Garu to invite Kishan Reddy as a Telangana BJP president to attend in this meeting. He has to raise his voice in the cabinet. Why? Because it is going to affect our fundamental rights. So this delimitation is going to limited our opportunities. Where we are not ready to accept that, Kishan Reddy has to react on this. Why? Because from Telangana he is representing in union cabinet. He has to answer. He has to fight for our rights. So అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఇది పార్టీలకు అతీతంగా. అందుకే ఈరోజు స్టాలిన్ గారు ఏదైతే తమిళనాడులో సమావేశాన్ని ఏర్పాటు చేసిండో ఆ సమావేశాన్ని నేను అభినందిస్తున్నా. ఆ సమావేశానికి రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి అందరూ వస్తే బాగుంటుంది అని చెప్పి నేను సూచన చేస్తున్నా. ఫామ్ హౌస్ కోడి పందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మరోసారి పోలీసులు నోటీసులు అందించారు. రేపు విచారణకు రావాలంటూ మాదాపూర్లోని ఆయన నివాసానికి నోటీసులు అందించారు. గత నెలలో తోల్కట్టలోని ఫామ్ హౌస్ లో భారీగా కోడి పందాలు క్యాసినో నిర్వహిస్తూ ఉండగా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 64 మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు ఫామ్ హౌస్ యజమాని పోచంపల్లిని సైతం నిందితుడిగా చేర్చారు. ఫిబ్రవరి 13న మొదటిసారి నోటీసులు ఇచ్చిన మొయినాబాద్ పోలీసులు తాజాగా మరోసారి విచారణకు పిలిచారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని వెనక నుంచి టిప్పర్ ఢీకొట్టింది. ఘటనలో టిప్పర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. జేసీబీ సాయంతో టిప్పర్ ముందు భాగాన్ని తొలగించి అతి కష్టం మీద డ్రైవర్ ను బయటకు తీసి మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఎటువంటి అనుమతులు లేకుండా తెల్లవారుజామున చిలుకూరులో మట్టి తవ్వకాలు జరుపుతూ ఇష్టానుసారం లారీలు నడపడంతోనే ప్రమాదం జరిగినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ నగర్లోని గ్లెనీగల్స్ అవేర్ ఆసుపత్రిలో 5K వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లింగోజిగూడ కార్పొరేటర్ దర్పెల్లి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ కిడ్నీ వ్యాధిపై అవగాహన ర్యాలీ చేపట్టారు. కిడ్నీ వ్యాధులు రోజురోజుకు పెరుగుతున్నాయని, సమస్యను నివారించడానికి ముందస్తుగా గుర్తించడం ముఖ్యమని వైద్యులు సూచించారు. 999 రూపాయలకు కిడ్నీ హెల్త్ ప్యాకేజీని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. డయాబెటీస్, బీపీ, కాలేయ వ్యాధులు, 40 ఏళ్లు పైబడిన వారు ఈ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని, ఈ నెలాఖరు వరకు ఈ ప్యాకేజీ కొనసాగుతుందని తెలిపారు.
హైదరాబాద్ ఎల్బీ నగర్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో దాదాపు 71 లక్షల రూపాయలతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. సరస్వతి నగర్, టీ నగర్ కాలనీలో సీసీ రోడ్లకు, వీరన్నగుట్ట కాలనీలో నూతన ఓపెన్ జిమ్, పోచమ్మ దేవాలయం, విజయనగర్ కమాన్ నుంచి సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో పనిచేస్తున్నట్టు సుధీర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ అభివృద్దే తన లక్ష్యమని, పార్టీలకు అతీతంగా సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆరోపించారు. రిప్రజెంటేషన్ నుంచి ఎస్టిమేషన్ వరకు తాను మంజూరు చేయించుకు వచ్చిన పనులకు సుధీర్ రెడ్డి కొబ్బరికాయలు కొడుతున్నారని వెల్లడించారు. ప్రారంభోత్సవాలపై తప్పుడు సమాచారం ఇస్తూ తనను కించపరిచేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. సమస్యలపైన ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి ఎక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్ళు ముందే ప్రీ ప్లాన్ గా చేసుకున్నారంతా. వీళ్ళు అడగాలంటే ఏదో ఇంటిమేషన్ ఇచ్చినట్టుగా సమాచారం ఇచ్చినట్టు చేయాలి, వస్తే వచ్చారు, రాకపోతే ఇలా మీద బురద జల్లాలని చెప్పి గతంలో కూడా ఇలాంటి ప్లాన్లే చేస్తుండే. ఒక రోజు కూడా అదే పరిస్థితి చేశారు. ఈ వర్కులన్నీ కూడా సంవత్సరం నుంచి ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకుండా కూడా ప్రతి ఆఫీసర్ కాలేయాలు పట్టుకొని మా డివిజన్ ఇట్లుందని చెప్పేసి 158 లక్షల రూపాయలు స్పెషల్ బడ్జెట్ కింద తీసుకురావడం జరిగింది. అది శివాజీ చౌరస్తా, దుర్గానగర్ గాని, ప్రవణగిరి కాలనీ కానీ, ఈ రోజు మీరు మొదట ఇనాగ్రేషన్ చేసినటువంటి సరస్వతి కాలనీ కూడా ఆ 158 లక్షలు నేను పెట్టినటువంటి లెటర్లు, తర్వాత శాంక్షన్ ఇచ్చినటువంటి లెటర్లు, మీరు నిన్న కాలనీ వాళ్ళకి ఇచ్చినటువంటి సమాచారం ఏదైతుందో ఇంట్లో నేను ఏ పోల్ నుంచి ఏ డోర్ నెంబర్ ఇచ్చిందో అన్ని అలానే ఉన్నాయి. మంచిర్యాలలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి తల్లి, కుమార్తె ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి పోచమ్మ మృతి చెందగా కుమార్తె రాజమ్మ పరిస్థితి విషమంగా ఉంది. మద్యం మత్తులో తల్లి, కుమార్తె కుటుంబ విషయాలపై గొడవకు దారి తీయడంతో ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు డీఆర్ఐ విచారణలో సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు. తెలియని నెంబర్ నుంచి తనకు కాల్స్ వచ్చాయని, దుబాయ్ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 3 వద్ద బంగారం తీసుకుని బెంగళూరులో డెలివరీ చేయాలని చెప్పారని రమ్య పేర్కొన్నట్టు సమాచారం. దుబాయ్ నుంచి ఇంతకు ముందెన్నడూ బంగారాన్ని అక్రమంగా తీసుకురాలేదని, స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారని రన్యారావు అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. యూట్యూబ్ వీడియోలు చూసి స్మగ్లింగ్ చేయడం నేర్చుకున్నానని ఆమె వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇటీవల దుబాయ్ నుంచి బెంగళూరుకు 14.2 కిలోల బంగారంతో వచ్చిన ఆమెను విమానాశ్రయం నుంచి నిష్క్రమించే చివరి నిమిషంలో అధికారులు అరెస్టు చేశారు. తమిళనాడు చెన్నైలోని అన్నానగర్లో ఒకే కుటుంబానికి చెందిన 4 వారి ఇంటిలోనే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపింది. మృతుల్లో వైద్యుడు, అడ్వకేట్గా పనిచేస్తున్న ఆయన భార్య, 2 కుమారులు ఉన్నారు. రోజువారీ పనుల్లో భాగంగా వైద్యుడి డ్రైవర్ ఇంటికి వెళ్లగా తలుపులు మూసివేసి ఉన్నాయి. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి తలుపులను పగలగొట్టి లోపలికి వెళ్లారు. వేర్వేరు గదుల్లో వారంతా ఉరివేసుకుని ఉన్నట్టు గుర్తించారు. అప్పుల భారం వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారి యుద్ద భూమిలోకి అడుగుపెట్టారు. పశ్చిమ రష్యాలోని కర్స్క్ ప్రాంతానికి బుధవారం మిలిటరీ దుస్తుల్లో వెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను రష్యా అధికారిక మీడియా విడుదల చేసింది. కర్స్క్ ప్రాంతంలోని కొంత భూభాగం ఉక్రెయిన్ దళాల ఆధీనంలో ఉంది. ఈ నేపథ్యంలో పుతిన్ అక్కడ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కర్స్క్లోని రష్యా దళాల కంట్రోల్ సెంటర్కు తొలుత పుతిన్ వెళ్లారు. ఈ సందర్భంగా యుద్ద భూమిలోని పరిస్థితులను రష్యన్ జనరల్ స్టాఫ్ హెడ్ వలరీ జెరసిమోవ్ పుతిన్కు వివరించారు. కొంతమంది ఉక్రెయిన్ సేనలు తమకు లొంగిపోయినట్టు తెలిపారు. వీలైనంత త్వరగా కర్స్క్ ప్రాంతం నుంచి కీవ్ దళాలను తరిమికొట్టాలని అధ్యక్షుడు పుతిన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. సాంకేతిక కారణాలతో నాసా మిషన్ వాయిదా పడటంతో వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ల రాక మరింత ఆలస్యం కానుంది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి 4 వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరేందుకు క్రూ-10 మిషన్ సిద్దమైంది. ఈ క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది. హైడ్రాలిక్ సిస్టంలో సమస్య ఉత్పన్నం కావడంతో దీన్ని ఆపేసినట్టు నాసా పేర్కొంది. సమస్యను పరిష్కరించి ఈ వారంలో మరో ప్రయోగం చేయనున్నట్టు తెలిపింది. దీంతో వ్యోమగాములు భూమిపైకి వచ్చేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టనున్నట్టు తెలుస్తోంది. గతేడాది
ఏడాది జూన్ 5న బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత, విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం ISS లో ఉన్న ఈ వ్యోమగాములు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. సునీత, విలియమ్స్, విల్మోర్ అప్పటి నుంచి ISS లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా, స్పేస్ ఎక్స్ తో కలిసి పనిచేస్తోంది.